పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఫ్లెక్సీ విషయంలో టీడీపీ నేత వర్మ, జనసేన నేత పెండెం దొరబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పెండెం దొరబాబుపై వర్మ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. గతంలో వైసీపీ తరపున ప్రచారం చేసి డబ్బులు పంచి ఇప్పుడు జనసేనలో చేరి కూటమిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందుకే జనసేన పార్టీలోకి వచ్చారంటూ మండిపడ్డారు. మట్టి మాఫియా డాన్గా దొరబాబుకి మంచి పేరుందని, మళ్లీ దాన్ని కొనసాగించేలా దొరబాబు ప్రణాళికలు వేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ పార్టీల్లో ఒక స్పైలాగా వచ్చాడు జగన్ పార్టీ నుంచి. మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దాం, అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కాము చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ? మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అవల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి.